వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. వైరస్ అని పేరు వినబడగానే అందరికీ గుర్తొచ్చేది కరోనా. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి కష్టాలు అనుభవించారో ఆ దృశ్యాలు కళ్ల ముందు కదలాడుతుంటాయి. ఆ మహమ్మారి తోడబుట్టిన వారిని సైతం అంటరాని వారిని చేసింది. కుటుంబ సభ్యుల రోదనలు, చనిపోయిన వారిని మాటల్లో చుట్టి కాల్చేసే దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఇప్పుడిప్పుడే దాని నుంచి కోలుకుంటున్నామనుకునే లోపు మరో ప్రాణాంతక వైరస్ బయటపడింది. మెదడును దెబ్బతీసే కొత్త వైరస్ ను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. నాడీ కణ వ్యవస్థను దెబ్బతీసే వెట్లాండ్ వైరస్ అని పిలువబడే ప్రమాదకరమైన వైరస్ ను చైనా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది జంతువుల్లో రక్తాన్ని పీల్చే పురుగుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నట్లు నిర్ధారించారు. మొదటిసారి 2019లో ఈ వెట్లాండ్ వైరస్ ను గుర్తించారు. మంగోలియాకు చెందిన ఓ 60 ఏళ్ల వృద్ధుడు ఈ వైరల్ బారిన పడ్డాడు. అనారోగ్యం బారిన పడిన అతను 5 రోజుల పాటు విపరీతమైన జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. ఇవి కాస్త అనుమానాస్పదంగా ఉండడంతో వైద్యులు, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే అతను నివాసముంటున్న సమీప ప్రాంతాల్లోని దాదాపు 640 మంది అటవీ అధికారులకు రక్త పరీక్షలు నిర్వహించగా 12 మందిలో ఈ వైరస్ ఉన్నట్లు తేలింది. ఈ వైరస్ ఇది నాడీకణ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లు శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిర్ధారించారు. ముఖ్యంగా మెదడు, నాడీ వ్యవస్థపై ప్రభావం ఉన్నట్లు కనుగొన్నారు. వెట్లాండ్ వైరస్ క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ గ్రూపుకు చెందినది. పరాండ జీవుల ద్వారా ఇది వ్యాపిస్తుంది. పందులు, గొర్రెలు, గుర్రాలు, ట్రాన్స్బైకల్ జోకర్లలో ఈ వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఈ నమూనాలను చైనాలోని ఈశాన్య ప్రాంతాల నుంచి సేకరించారు. ఈ వైరస్ బారిన పడిన వారందరిలో ఒకే విధమైన లక్షణాలు కనిపించినప్పటికీ జ్వరం, మైకం, తలనొప్పి, అనారోగ్యం, మయాల్జియా, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి వంటివి అందరిలోనూ ఉంటాయి. కొందరిలో చర్మం లేదా శ్లేష్మ పొరలపై గుండ్రని ఎరుపు లేదా ఊదా రంగు మచ్చలు కనిపిస్తాయి. ఈ వైరస్ మెదడు, నరాల సంబంధిత వ్యాధులకు కారణమవుతుందని చెప్పారు. చైనాలోని జింజౌ ప్రావిన్స్ లో 2019లోనే బయటపడిన ఈ వైరస్ ను వెట్లాండ్ వైరస్ గా పేర్కొంటున్నారు. 2019లో 61 ఏళ్ల జిన్ జియాంగ్ అనే వృద్ధులు తొలిసారిగా ఈ వైరస్ ను గుర్తించారు.
మంగోలియాలోని వరి పొలంలో అతను పరాన్నజీవుల కాటుతో అనారోగ్యం బారిన పడ్డాడు. అప్పుడు జిన్జియాంగ్ వైట్ల్యాండ్ వైరస్ సోకినట్లు గుర్తించారు. 5 రోజుల పాటు అతను జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలతో తీవ్ర ఇబ్బంది పడ్డాడు. శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో జీవులను పరీక్షించారు. 2% పరాన్నజీవులు WLV జన్యు పదార్థాలను కలిగి ఉన్నాయని కనుగొన్నారు. ఈ ప్రాంతంలోని 640 మంది అటవీ అధికారుల రక్త నమూనాలను సేకరించి విశ్లేషించగా 12 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. చికిత్స పొందిన తర్వాత రోగులందరూ కోలుకోవడం సంతోషకరం. తల తిరగడం, తలనొప్పి, కీళ్ల నొప్పులు, అలసట వంటి లక్షణాలు సర్వసాధారణం. సుమారు 20 మంది వివిధ రావడంతో వెట్లాండ్ వైరస్ పరీక్ష చేయగా వీరికి పాజిటివ్ గా నిర్ధారించబడిందని పరిశోధకులు తెలిపారు. WELV అనేది కొత్త వైరస్ కాదు, మళ్లీ ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. అయినప్పటికీ మానవులకు, జంతువులకు సోకే సామర్థ్యం కారణంగా ఈ వెట్లాండ్ వైరస్ ఆరోగ్యానికి హానికరం. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం జంతువులలో రక్తనాళాలలో నిర్మాణాత్మక మార్పులు ఈ ప్రాణాంతక సంక్రమణకు కారణమవుతాయి. వెట్లాండ్ వైరస్ కు చికిత్స ఉన్నప్పటికీ వైరస్ నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని కనుగొనబడింది. WLV వైరస్ ఉత్తర చైనాలోని జంతువులు, మానవులలో కూడా కనుగొనబడింది. ఈ వైరస్ ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని ఎలుకలపై చేసిన ప్రయోగాల ద్వారా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ వైరస్ బారిన పడిన వారందరిలో ఒకే విధమైన లక్షణాలు కనిపించినప్పటికీ జ్వరం, మైకం, తలనొప్పి, అనారోగ్యం, మయాల్జియా, కీళ్లనొప్పులు, వెన్నునొప్పి వంటివి అందరిలోనూ ఉంటాయి. కొందరిలో చర్మం లేదా శ్లేష్మ పొరలపై గుండ్రని ఎరుపు లేదా ఊదారంగు మచ్చలు కనిపిస్తాయి.
సో ఈ వైరస్ క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ గ్రూపుకు చెందినవి. ఇది మానవులలో తీవ్రమైన ఆరోగ్య సమస్యను కలిగిస్తుంది. ఇది కొన్ని రకాల పరాండ జీవులలో వ్యాపిస్తుంది. ఇప్పటికే గుర్రాలు, పందులు, గొర్రెల్లో వైరస్ ఉన్నట్లు గుర్తించారు. ఇక ఏది ఏమైనా మరో వైరస్ ముంచుకొచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇవాల్టి వన్ టీవీ స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.